అవిభక్త కవలల్ని వేరు చేయడం కష్టమే కానీ అసాధ్యం కాదంటోంది వైద్య రంగం. ఇప్పటికి వరకు చాలా మంది అవిభక్త కవలల్ని వేరు చేసిన ఘనత వైద్యులది. కానీ ఇలాంటి ఆపరేషన్ల సక్సెస్ రేట్ ఎంత అన్నది మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్స్ లో కవలలిద్దరూ బతికిన వాళ్లున్నారు, ఇద్దరు చనిపోయిన వాళ్లు ఉన్నారు, ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బతికిన వాళ్లు ఉన్నారు. ఆపరేషన్లు సక్సెస్ అవడం అన్నది కవలల శరీరం కలిసున్న తీరును బట్టి ఉంటుంది అంటున్నారు వైద్యులు. అవిభక్త కవలలు అనగానే మనకు వీణావాణిలు గుర్తొస్తూ ఉంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎన్నో రకాలుగా శరీర భాగాలు కలుపుకొని పుట్టిన వాళ్లు ఉన్నారు. అమెరికాకు చెందిన టియానా క్రిస్టోలు వీణావాణిలాగానే ఒకే మెదడుతో పుట్టారు. చిన్ననాటి నుంచి కలిసే ఉన్నారు. వీరిలో ఇద్దరికీ ఒకే మెదడు ఉండడంతో కాటియానా కలిగిన ప్రతిస్పందనలే క్రిస్టోకి కలుగుతాయి. అంటే కాటియానా ఏడిస్తే క్రిస్టో కూడా ఏడుస్తుంది. వీళ్ళిద్దరిని వేరు చేయడం చాలా క్లిష్టమైన విషయమని సీనియర్ సర్జన్లు తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఎవరో ఒకరే బతికే అవకాశాలుంటాయి. అవిభక్త కవలల్ని విడదీసే శస్త్రచికిత్స సాధ్యాసాధ్యాలు వారి శరీర భాగాలు కలిసే విధానం బట్టి ఉంటుంది. కొన్ని సర్జరీలు సులువుగా చేయగలిగితే ఇంకొన్ని కఠినంగా ఉంటాయి. అంటే ఈ సర్జరీల్లో రిస్క్ ఎక్కువ. ఆపరేషన్ కొంచెం తేడా వచ్చినా కవలలకు ప్రాణాపాయం తప్పదు. గంగా జమునలది ఇదే కథ. 2000 సంవత్సరంలో నేపాల్లోని కాఠ్మండ్లో జన్మించిన గంగా జమునాలను 2001లో శస్త్రచికిత్స ద్వారా విడదీశారు. సింగపూర్లో 197 గంటల పాటు ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ కారణంగా గంగ మెదడు గాయపడింది. జమున నడవలేకపోయింది. 7 ఏళ్ల వయసులో కాఠ్మండు ఆసుపత్రిలో గంగ మరణించింది. తల భాగం కలిసి ఉన్న అనేక కేసుల్లో సర్జరీ అంటే రిస్క్ చాలా ఎక్కువ. ఒకరు మరణించొచ్చు లేదా ఇద్దరు మరణించొచ్చు అన్న ఆందోళన వైద్యుల్లో ఉంటుంది. అందుకే ఇలాంటి సర్జరీల విషయంలో వైద్యులు వెనకడుగేస్తూ ఉంటారు. అందుకే చాలా మంది జీవితాంతం కలిసి ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు. థాయిలాండ్కు చెందిన అవిభక్త కవలలు చాంగ్ యంగ్ బంకర్లు 63 ఏళ్ల పాటు కలిసి బతకడం విశేషం. వీళ్ళిద్దరూ సర్కస్ లో పనిచేసేవాళ్లు. సియామిస్ ట్విన్స్ గా వీళ్ళిద్దరూ సుపరిచితులు. 2000 సంవత్సరంలో మెక్సికోలో జన్మించిన కార్మెన్ లుపిటా ఆండ్రేడాలకు 2 తలలు 4 చేతులు 2 కాళ్లున్నాయి. దీంతో వీరిని విడదీయడం సాధ్యం కాలేదు. అబే బ్రిట్నీ అనే ఇద్దరు అవిభక్త కవలలు ఇప్పటికీ అలాగే ఉన్నారు. శరీర భాగాలన్నీ కలిసే ఉన్న 2 వెన్నుముకలు 2 తలలతో పుట్టిన ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు పెరగడమే కాదు చక్కగా చదువులో కూడా రాణించారు. 25 ఏళ్లు కలిసే ఉన్న వీళ్ళిద్దరూ అన్ని పనులు చేస్తారు. రష్యాకు చెందిన మాషా డాషాలు అవిభక్త కవలలు. 1950లో పుట్టిన ఈ కవలలు 2003 వరకు కలిసే బతికారు. 2 తలలు 4 చేతులు 3 కాళ్లతో పుట్టారు. వీరిని విడదీయడానికి వైద్యులు అనేక పరీక్షలు చేశారు. ఆపరేషన్ చేస్తామని వైద్యులు ఎన్నిసార్లు చెప్పినా వీరిద్దరూ నిరాకరించారు. చివరికి 2003 ఏప్రిల్ 17న మాషా హార్ట్ అటాక్ తో చనిపోయింది. 17 గంటల తర్వాత డాషా కూడా మరణించింది. అలాగని అన్ని ఆపరేషన్లు రిస్కేనా అంటే అదేమీ లేదు. ఇక ఛాతీ భాగం అతుక్కుని పుట్టిన అవిభక్త కవలల్ని సక్సెస్ఫుల్ గా విభజించొచ్చు. మలేషియాకు చెందిన జెలికా ఏంజలీలాలు కూడా అవిభక్త కవలలే. ఇద్దరిలో ఛాతీ భాగాలు మాత్రమే అతుక్కుని ఉన్నాయి. ఎవరి శరీర వ్యవస్థ వారికే ఉంది. వీరికి 7 ఏళ్ల వయసులో వైద్యులు 10 గంటల పాటు శ్రమించి ఇద్దరిని వేరు చేశారు. ఇక ఇలాగే మధ్యప్రదేశ్ కు చెందిన శైలి శోభ అనే అవిభక్త కవలల్ని కూడా చిన్న వయసులో విజయవంతంగా వేరు చేశారు. వీరిద్దరికీ మిగిలిన శరీర భాగాలన్నీ వేరుగా ఉన్నా కాలేయం మాత్రం ఒకటే ఉంది. అయినా కాలేయాన్ని వేరు చేసి ఇద్దరిని విజయవంతంగా విడదీశారు వైద్యులు. ఇక ఫిలడెల్ఫియాలో కూడా హాసన్ మెలియా అనే ఇద్దరు అవిభక్త కవలలు ఆడపిల్లలు పుట్టారు. వారు బతకడం కష్టమని వైద్యులు చెప్పేశారు. కానీ ఇద్దరు ఆరోగ్యంగా ఎదగడంతో ఇద్దరిని 18 గంటలు కష్టపడి వేరు చేశారు వైద్యులు. ఫ్లోరెన్స్ లను 2004లో విడదీశారు. అమెరికాలో కాండ్రియా మాలియా అనే ఇద్దరు అవిభక్త కవలలు జన్మించారు. వీరిలో కాండ్రియాకు 2 కాళ్లు ఉండగా మాలియా మాత్రం 1 కాలుతోనే పుట్టింది. నెలలు నిండక ముందే పుట్టిన వీళ్లు ఏమాత్రం బతకడం కష్టమని వైద్యులు చేతులెత్తేశారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ బతికారు, ఆరోగ్యంగా ఎదిగారు కూడా. 4 ఏళ్ల వయసులో వీళ్ళిద్దరిని విజయవంతంగా వేరు చేశారు వైద్యులు. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.